గడిచిన నెల చివరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సోదరిమణి దేవాదాయ శాఖ కొండా సురేఖ గారు, సీతక్క గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు సమ్మక్క సారలమ్మ ఈ ప్రదేశానికి వచ్చి గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని గాని, ఈ ఆలయాలను గాని శాశ్వతంగా ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక గాని, కొండా సురేఖక్క గారి కోరిక గాని మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 విడతల్లో సుమారు 210-212 కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాద్ లో 4 గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకి వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా, ఎందుకంటే జాతర టైం జనవరిలో వస్తుంది, కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే దానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత, రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, నా సహచర మంత్రివర్యులు, మేము అందరం కలిసి దాన్ని 90 రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను, నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఏదైతే ఈ గుడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం. ఆ ఫౌండేషన్ లో టెక్నికల్ సబ్జెక్ట్ ని డిస్కస్ చేసుకున్నాం. అదే రకంగా దీనికి కావాల్సిన రాతి కట్టడాలకు కావాల్సిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చే ఏర్పాట్లు కూడా అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్ లోకి వస్తున్నాయి. 1 by 1 వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ, ఇక్కడ పునాదులు ఇతరత్ర ఏర్పాట్లు కానీ, వీటితో పాటు ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక 2 sides జంపన్న వాక్కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి ఇటు ఒక 10,000 మంది స్టే చేయటానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు, తాగునీరు, రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన ఏదైతే గిరిజనులకు దైవాంకానికి సంబంధించిన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానికి సంబంధించిన పనుల్ని పర్యవేక్షించడానికి రావటం జరిగింది. చిన్న కరెక్షన్స్ ఉంటే అధికారులకి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళకు కూడా సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. ఫ్రీక్వెంట్ గా వారానికి నాకు తెలిసి మా సీతక్క 3 సార్లు తన నియోజకవర్గమే కాబట్టి వస్తా పోతా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆల్టర్నేటివ్ డే ఈ కార్యక్రమం మీద ఫోకస్ చేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా అలర్ట్ చేస్తూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా వాళ్ళ గిరిజనుల ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ 85-90 days లో ఫుల్ ప్లెడ్జ్ లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం. మళ్ళీ 4-5 days లో మళ్ళీ రావటం జరుగుద్ది. కాబట్టి తప్పకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా
ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని, ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో మీడియా అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆల్రెడీ మనం ఏవైతే గేట్లకు సంబంధించిన స్టోన్ వర్క్ కటింగ్ చేశారు, ఆ కటింగ్ చేసిన వర్క్లన్నీ కూడా మన పిహెచ్డి స్టూడెంట్ ఆదివాసులు ఆ బొమ్మలకు సంబంధించిన అన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాయి. తప్పకుండా ఒక షేప్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా ఒకరోజు అక్కడికి తీసుకెళ్లి అక్కడ జరుగుతుంది ఏందనేది కూడా మీరు కూడా చూస్తే మీ సూచనలు సలహాలు ఏమన్నా కూడా తప్పకుండా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది కాబట్టి అవి కూడా తీసుకోవటం జరుగుతుంది. అంటే ఆధునీకరణ ఆలోచనే జాతరని ఫుల్ ఫ్లెడ్జ్ లో చేయడం కోసం దాన్ని ఇంటర్లింక్డ్. ఆధునీకరణ అంటేనే జాతరని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 లైన్ లేకుంటే 20 ఫీట్ రోడ్లో ఉన్నాయి, దాన్ని 4 లైన్లు చేస్తున్నాం. ఇంజనీర్లు కూడా దాన్ని ప్రణాళిక చేయమన్నాం. ఎటు నుంచి అయితే అత్యధిక క్రౌడ్ గతంలో వచ్చిందో గౌరవ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతంలో రోడ్లు వైడన్ చేస్తూ విలేజ్ లిమిట్ లో రిస్ట్రిక్టెడ్ ఉంటే విలేజ్ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఆ ఇళ్లన్నీ డీటూర్ చేసి పైనుంచి ఒక రింగ్ రోడ్డు టైప్ లో కూడా తీసుకురావాలని సీతక్క మనసులో ఉంది. ఆ విధంగానే ప్రణాళికలు చేస్తాను. అంటే ఇప్పుడు మీరు రివ్యూ చేస్తున్నారు కదా, ఎండోమెంట్ మినిస్టర్ లేదు, ఎండోమెంట్ మినిస్టర్ లేకుండానే మీరు రివ్యూ చేశారు. ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. మా అంతా కేబినెట్ మంత్రులు ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆలోచనలు. ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రోజు ఖాళీ ఉండదు. అదేమి ఇది సింగిల్ కాదు, ఇది ఎండు కాదు. ఇటువంటి రివ్యూలు నాకు తెలిసి రాబోయే రోజుల్లో కనీసం ఒక 15 సార్లు వస్తాం. మంత్లీ ఒక 3-4 టైమ్స్, 4 months లో 3 times, 3 into 4 అంటే 4 months లో 3 times వచ్చిన 14-15 times వస్తాం. ఇక్కడ ఈ మంత్రి గారు ఆ మంత్రికి ఒక రోజు నేను లేకుండా అక్కను 2 అక్కలు వస్తారు, ఒక రోజు ఆ అక్క వస్తుంది. కానీ కన్వీనియంట్ ఉంటే 3 అక్కలు వస్తాం. లక్ష్మణ్ వస్తాడు. ఇక్కడ ఏదైతే అభూత కల్పన ఉందో ఇది ఎవరు చేసిన దైవ కార్యక్రమం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గిరిజనులు అభిమానించే ఈ దైవం కోసం చేసే కార్యక్రమం. ఇక్కడ దాన్ని ఏ రకంగా రాంగ్ రూటో సెకండ్ థింకింగ్ ఏమి అవసరం లేదనేది మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ఇక అన్ని దీనికి ఇప్పుడు నేను వచ్చిన దాని సబ్జెక్ట్ ఇది. దాని గురించి మీరు శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో, శ్రీనివాసరెడ్డి టెండర్లకు ఎట్లా తాపత్రయపడతాడో, 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కాటల్లా కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం. దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు, వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. 100% శాంక్షన్ అయింది. అనుబంధం ఏముంది? 211 కోట్లు. 2004 జాతర నుండి ఇప్పటి వరకు 10 జాతరలు లేదు. ప్రతిసారి R&B తర్వాత పంచాయతీ రాజ్ లోపల రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. 5 నుంచి 10 కోట్లు ఫండ్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఒక 10 into 10 వేసుకుంటే 100 crores. అందుకే కదా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సింగిల్ లేయర్ కంటే డబుల్ లేయర్, ట్రిపుల్ లేయర్ వేసి కడితే అది పర్మనెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు మన ఆలోచన కూడా అదే. ఇందాక నేను జాతర వచ్చిందంటే జంపన్న వాగులోకి వరదలా నిధులు పోతున్నాయి కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనీయొద్దు. జాతర అనేటప్పుడే పనులు కాదు, ఇది 360 days పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకునే ఓన్లీ
జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇయటము, ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా రేపు వేసే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు, శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న, నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. అంటే లాస్ట్ టైం జాతర కూడా 2 నెలల ముందు నుంచే దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈసారి కూడా ఫ్లోటింగ్ జాతర ఉండే అవకాశం ఉంది. ఎస్ సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్క మేము లోన మాట్లాడుకున్నాం. దానికి కూడా ఈ 50 days లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ 50 days మనకి టైం ఉంది, 48 days ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం. అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం. పాతది ఎట్లుందో అట్లనే ఉంచి చుట్టూ కట్టుకుంటూ వచ్చినాక తర్వాత లాస్ట్ లో దీని మీద ఫోకస్ చేస్తాం. మిగతా ఆర్టీసీ బస్సు కూడా ఎక్కువ వచ్చేటట్టు బస్సులే ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏదైనా మిస్ అయినవి ఉంటే మీరు సూచనలు కూడా ఏంటన్నా, ప్రభుత్వం ఓపెన్ ఉంది. అటువంటి మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం. ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సరే ఈసారి కరెక్షన్ చేస్తలే. ఫస్ట్ 150 కోట్లు అనేది మనం మంజూరైన ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి. అంటే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్. 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసినాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్. సరే ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం. అదొక 150 ఇది ఒక 101 అనుకోరాదు ముందు అన్న. నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు, 251 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది. అవి కాకుండా కూడా ఇంకా మేము R&B పసర రోడ్లు 45 కోట్లు అంటే డిఫరెంట్ హెడ్స్ నుంచి వస్తే ఈ అన్నిటినీ క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం. సో వచ్చే ఈ మేడారం జాతరకి ఎట్లా ఉండబోతుంది మేడారం? అయితే మా కిందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ 1 crore దాకా అట్లా వచ్చింది. ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నాం అనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం. పర్ఫెక్ట్ చేస్తాం. మా అందరికంటే మా అక్కకి ఇక్కడే టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.